మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పథకం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైన సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సమగ్ర నివేదికను రూపొందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరమని అధికారుల కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రతి నెల ఆర్టీసీ 250 నుంచి 260 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోందని టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మహిళలు, యువతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం త్వరలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ పథకంలోని లోటుపాట్లు గుర్తించి మరింత మెరుగైన రీతిలో మహిళలకు సేవలందించేందుకు సమగ్ర అధ్యయనం చేస్తున్నట్లు చెప్పింది. సాదా బైనామాలు ఉన్న వారికి గుడ్ న్యూస్. కొత్త చట్టానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో పెండింగ్ సాదా బైనామాలకు త్వరలోనే మోక్షం కలగనుంది. జూన్ 2, 2014 నాటికి తెల్ల కాగితాలపై ఒప్పందాల ద్వారా జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని ROR 2024 చట్టం సెక్షన్ 6(1) కింద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు RDO స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత వాటిని క్రమబద్ధీకరణ చేయనున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం సాదా బైనామా రూపంలో భూములు కొని అనుభవిస్తున్న సరైన పత్రాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని రైతులుగా గుర్తించడం లేదు. అయితే వీటిని క్రమబద్ధీకరించడం కోసం గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినా వాటిని పరిష్కరించడంలో విఫలమైంది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త ROR చట్టం ద్వారా సాదా బైనామాలకు భూ హక్కులు వర్తింపజేస్తామని వెల్లడించడంతో దరఖాస్తుదారులు కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం ప్రభుత్వానికి 8,90,000 దరఖాస్తులు రాగా 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2014 జూన్ 2వ తేదీకి ముందు సాదా బైనామా పద్ధతిలో జరిగిన కొనుగోళ్లకు అధికారికంగా గుర్తించలేదు. 2016లో క్రమబద్ధీకరణ ప్రక్రియను మొదటగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ సమయంలో 11,19,000 దరఖాస్తులు రాగా 6,18,000 మంది భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అనంతరం మరోమారు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు ఇవ్వడంతో రెండో దఫా ప్రభుత్వం 2020 అక్టోబర్లో అవకాశం కల్పించింది. అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి 4 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు వాటిని పరిష్కారం లభించలేదు. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాదా బైనామా భూములు ఉన్న రైతులకు భూ హక్కులు లభించే అవకాశం ఉంది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణలో తలెత్తుతున్న అడ్డంకులను తొలగించడంతో పాటు వీటి పరిష్కారానికి భూభారతిలో ప్రత్యేక ఆప్షన్ తీసుకువస్తే మార్గం సులువవుతుందని నిపుణులు భావిస్తున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. 11 రోజుల పాటు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అంతా కృషి చేయాలని ఈవో పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి భక్తులకు సౌకర్యాల కల్పన పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని చెప్పారు. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1వ వారం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 19న బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా ముందస్తుగా భక్తులు పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా తప్పనిసరిగా ముందస్తుగానే పూర్తి చేయనున్నారు. అన్ని విభాగాల ఉద్యోగులు, అధికారులు సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణకు విధులు నిర్వహించనున్నారు. వైదిక సిబ్బంది, ఆలయ విభాగాధికారులు పరస్పరం సమన్వయంతో ఉత్సవాల్లో జరిగే ఆయా కైంకర్యాలు ఎటువంటి లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలని ఈవో ఎం శ్రీనివాసరావు చెప్పారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆలయ విభాగానికి సూచించారు. ఉత్సవాలు నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు, స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఉత్సవాల సమయంలో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు తదితర విషయాలను చర్చించారు. ఉత్సవాల్లో కైంకర్యాలు సమర్పించడంలో ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని చెప్పారు. మహాశివరాత్రి నాడు ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, మరునాడు జరిగే రథోత్సవం తదితర కార్యక్రమాలకు పగడ్బందీగా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగల్లూటి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం, సాక్షి గణపతి తదితర చోట్ల ఏర్పాట్లు చర్చించారు.
అటవీ శాఖ సహకారంతో నడకదారిలో వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. శివదీక్ష భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు ఆదేశాలు ఇచ్చారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. వార్షిక మండల పూజ కోసం వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 26 తేదీల్లో అయ్యప్ప ఆలయంలో వర్చువల్ స్పాట్ బుకింగ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 25, 26 తేదీలో వరుసగా 50,000, 60,000 మంది భక్తులను మాత్రమే దైవ దర్శనానికి అనుమతించనున్నారు. ఈ 2 రోజుల్లో స్పాట్ బుకింగ్ కేవలం 5,000 మందికి మాత్రమే పరిమితం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన థమ్కి అంకి ఊరేగింపు శబరిమల సన్నిధానానికి చేరుకుంటుంది. దీంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఆ రోజు కేవలం 50,000 మంది యాత్రికులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని టీడీబీ తెలిపింది. ఈ నెల 26వ పవిత్ర మండల పూజ జరగనుంది. ఆ రోజు కూడా 60,000 మంది యాత్రికులను మాత్రమే కొండపై ఉన్న ఆలయంలోకి అనుమతించనున్నారు. పండుగ రోజుల్లో భక్తుల రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వెల్లడించింది. మరోవైపు శబరిమల అయ్యప్ప మండల పూజకు సన్నాహాలు పూర్తయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టంకా అంగి దీపారాధన మండల పూజ సందర్భంగా అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విద్యా సంస్థలకు సెలవులు కావడం వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అయ్యప్పను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని ఏడీఎం అధికారులను ఆదేశించారు. భారతీయ ఇతిహాస గ్రంథాలు రామాయణ, మహాభారతం పుస్తకాలను అరబిక్ భాషలో తర్జుమా చేశారు. ఆ ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలను కువైట్లో ప్రచురణకర్తలు ప్రదర్శించారు. ప్రధాని మోదీ కువైట్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ 2 బుక్స్ ను పబ్లిషర్స్ మీడియాకు ప్రజెంట్ చేశారు. రామాయణ, మహాభారతాలను అరబిక్ లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్, ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ సెనెహ్ను కలిశారు. తనకు రామాయణ, మహాభారతాలను అరబిక్ లో అనువదించేందుకు 2 ఏళ్ల 8 నెలల కాలం పట్టిందని అల్ బరూన్ అన్నారు. ఈ 2 పుస్తకాల నుంచి భారతీయ సంస్కృతిని అర్థం చేసుకున్నట్లు ట్రాన్స్లేటర్ తెలిపారు. తాము ప్రచురించిన అరబిక్ రామాయణ, మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని, 2 పుస్తకాలపై ఆయన సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్ చెప్పారు. అల్ బరూన్, అల్ నెసెఫ్ ప్రపంచంలోని 30 వరకు గొప్ప కావ్యాలను అరబిక్ లో ప్రచురించారు.